అద్దాన్ని శాశ్వతంగా దాచిన తర్వాత కూడా ఆ ప్రాచీన శక్తి పూర్తిగా తామయమై పోనట్లేదు. కొన్ని రాత్రుల్లో ఊహించని మెల్లటి శబ్దాలు మళ్ళీ వాతావరణంలో గర్జిస్తూ వినిపించేవి. నిన్ను మర్చిపోలేను. నేనెప్పటికీ నీకు కనిపిస్తూనే ఉంటాను. ఆ మాటలు రాహుల్ మనసులోని లోతులో మెల్లగా వాయిదా తిరుగుతూ ఉండేవి. అతను వాటిని నివారించేందుకు గ్రామంలోని నిశ్శబ్దతలో కూర్చొని ఆధ్యాత్మిక ధ్యానం చేసేవాడు. కానీ ప్రతిసారి ఆ మాటలు అతన్ని మళ్ళీ అద్దం దిశగా కదిలించేవి. ఒకరోజు రాహుల్ తాతగారి పాత లేఖలు చదివేవాడికి అద్దం గురించి మరిన్ని రహస్య విషయాలు వెలుగులోకొచ్చాయి. తాతగారి రాసిన వచనంలో ఉండే ఈ అద్దం శక్తి ఎప్పటికీ అదుపులో ఉండదు. ఒకరోజు అది మళ్ళీ మలుపు తిరుగుతుంది అని. అది చదివినప్పుడు రాహుల్ నలుగురు పూర్వజుల ఆత్మల గాఢమైన శక్తి గురించి తెలుసుకున్నాడు. వారందరూ అద్దం శక్తి వల్ల బంధితులయ్యారు. ఈ శక్తిని పూర్తిగా నాశనం చేయాల్సిందే రాహుల్ మనసులో అనుకున్నాడు. కానీ ఎలా?